హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. లవ్ బర్డ్స్ ప్యూర్ లవ్ స్టోరీ. మీకందరికీ లవ్ స్టోరీస్ చాలా ఇష్టం అనుకుంటాను కదా. ఇందులో హీరోయిన్ తన తండ్రిని కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది. తరువాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంతగా ప్రాణంగా పెంచిన తండ్రినే కాదని వెళ్ళిపోయిన ప్రణాళి హీరోయిన్ పరిస్థితి ఏమిటి? వాళ్ళిద్దరూ ఎలా ఉండబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ ఆన్ సాయి హేమ వరల్డ్ ఛానల్. ఇద్దరు అలాగే అని కొద్దిగా ఇంగ్లీష్ వాళ్ళకు తెలిసిన వర్డ్స్ యూస్ చేస్తూ మాట్లాడుతారు. ఐ డోంట్ నో ఇంగ్లీష్ అని చెబుతారు. అలా ఇద్దరు చెప్పగానే ఆ క్లాస్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోతుంది. ఆ రోజు నుంచి ఆ మేడం ఫ్రెండ్స్ అందరూ వీళ్ళిద్దరిని స్పెషల్గా ట్రీట్ చేయటం మొదలు పెడతారు. మేడం ట్రీట్ చేస్తూ ఇంగ్లీష్ మాట్లాడటం వీళ్ళతోనే మొదలు పెడుతుంది. మరి పూర్ణ ప్రణాళికి ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలో నేర్పిస్తూ ఉంటుంది ఆ మ్యామ్. అలా కాసేపటికి 1 అవర్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ముగియగానే ఇద్దరు కంప్యూటర్ క్లాస్లోకి ఆనందంగా చాలా హుషారుగా వెళ్తారు. ఇద్దరు చైర్లో కూర్చొని కంప్యూటర్ తీసుకొని కూర్చుంటారు. ప్రణాళి పక్కన కూర్చొని ఒక అమ్మాయి ఉంటుంది. వెంటనే ఆ అమ్మాయి దగ్గరకి మన హీరో గారు వచ్చి ఏ లే అని ఇంగ్లీష్లో చెబుతారు. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోగానే ఆ చైర్లో ప్రణాళి పక్కన కూర్చుంటాడు. ప్రణాళి తన పక్కన కూర్చోగానే పురవ్ వైపు చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తావు అని తన చెయ్యి పట్టుకొని ఒక స్నేహితుడిలాగా తను ఎంత దూరం పెట్టినా కూడా తను అసహించుకుంటున్నా వెళ్ళు అని తిడుతున్నా కూడా తన చెయ్యి పట్టుకొని మరి కంప్యూటర్ని ఎలా యూజ్ చేయాలో మన హీరో పురవ్ గారు నేర్పిస్తూ ఉన్నారు. పురవ్ తనకు అంత దగ్గరగా రావడం, తన మీద ఉండి తనకు చెప్పి అన్నీ చిన్న పిల్లలాగా నేర్పిస్తూ ఉంటే మన హీరోయిన్ ప్రణాళి కళ్ళతోనే పురవ్ వైపు చూస్తూ అలా మన హీరో పురవ్ గారి కళ్ళల్లోకి తొంగి చూస్తూ ఉంది. అలా తొంగి చూస్తూ ఉంది. పురవ్ వెంటనే తను అలా తొంగి చూస్తూ ఉంటే పురవ్ కూడా ఇటువైపుకు తిరిగి నువ్వు నన్ను చూడటం కాదు, మరి నేను నీకు అంతగా నచ్చితే నన్ను చూడాలనిపిస్తే ఇదిగో ఇలా కళ్ళల్లోకి తొంగి చూడమ్మా, నేనేం కాదనను అంటూ మనసులో నువ్వు అలా చూడటమే నాకు కావాలి కదా అనుకుంటాడు. నీకోసం నేను ఎక్కడికైనా నువ్వు ఎలా రమ్మంటే అలా గాలిలో ఎగిరి వస్తాను. గంట సేపు నీ ముందరే కూర్చుంటాను. కళ్ళు కూడా తిప్పకుండా నువ్వు నేను ఇద్దరం ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూసుకుందాం. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ అంటూ ఇద్దరు అలా అలా డ్రీమ్స్లో సాంగ్ కూడా వేసుకుందాం, ఓకేనా అని అడుగుతాడు. వెంటనే తను అలా అడగగానే పురవ్ వైపు చూడటం మానివేసి కంప్యూటర్ వైపు చూస్తుంది. అప్పుడు అలా చిన్నగా ఇద్దరు మనసులోనే నవ్వుకుంటారు. ఇప్పుడు నన్ను చూడటం ఆపేశావు కదా, కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో ఆఫ్ చేయాలో నేర్పిస్తాను అని కంప్యూటర్ గురించి అలా అలా మళ్ళీ పురవ్ అలా మన హీరోయిన్ ముసి నవ్వులు నవ్వుతూ ఉంటే తను కూడా నవ్వుకుంటూ హీరోయిన్ బుట్టలో పడిపోయింది రోయ్ అంటూ అలా నేర్పిస్తూ ఉంటాడు. ఇది కీబోర్డ్ మౌస్ అని చెబుతూ కంప్యూటర్ ఆన్ చేసి తరువాత మనం ఇందులో చేసిన వర్క్స్ అన్నింటినీ ఫైల్స్గా మారుతాయి. ఆ ఫైల్స్ అన్నింటినీ ఈ కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు అని అలా ఇంగ్లీష్లో ఒకసారి తెలుగులో ఒకసారి చెబుతాడు. ఆ తరువాత ఇంగ్లీష్లో నేను ఏం చెప్పాను అని అడుగుతాడు. యాజ్ ఇట్ ఈస్ మన పురవ్ గారు ఇంగ్లీష్లో ఏం చెప్పాడో అదే చెబుతుంది. తరువాత తను చెప్పిన తరువాత చెయ్యిని వదిలేసి ఓకే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఇప్పుడు నేను కంప్యూటర్ నేర్పించాను కదా ఇది ఎలా యూజ్ చేయాలో కూడా చెయ్యి అని అలా తన వైపు చూస్తూ గడ్డం కింద చేతులు పట్టుకొని మరి పురవ్ తన చూపుతూ ఉంటాడు. అలా చెప్పగానే మన హీరోయిన్ అలా తలను ఊపుతూ అలాగే నువ్వు నేర్పించింది చేసి చూపిస్తాను అని 1 minute-లోగానే మన హీరోయిన్ ప్రణాళి పురవ్ గారికి యాజ్ ఇట్ ఈస్ కంప్యూటర్ని కూడా యూజ్ చేయడం చూపిస్తుంది. పూర్ణ మాత్రం ఇద్దరి వైపు ఉరిమి
కళ్ళతోనే ముఖం అంతా ఎర్రగా మార్చుకొని మరి ఇద్దరి వైపు చూస్తోంది. అలా వాళ్ళు ఇద్దరు చదువుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మధ్యలో నడుస్తోంది అని గోర్లు కొరుకుతూ తినేస్తూ ఉంది మన హీరోయిన్ ఫ్రెండ్ పూర్ణ అలా చూస్తూ ఉండటం చూసి, ఏంటి చెల్లమ్మ, ఈ అన్నయ్య మీద ఎందుకు అలా నిప్పుల వర్షం కురిపిస్తున్నావు? ఏంటి నా మీద కోపమా? ఏంటి కథ అని కనుబొమ్మలు ఎగరేస్తూ నవ్వుతూ హీరోయిన్ ఫ్రెండ్ అయిన పూర్ణని అలా అడుగుతాడు. పూర్ణని అంటే చెల్లి అనగానే మన పూర్ణ ఏం చేసిందో తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ అండ్